సాధారణంగా ఒక నానుడి అందరి నోట్లో ఉంటుంది. స్కూల్లో ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎంప్లాయీస్ అవుతారని, బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎంప్లాయర్స్ అవుతారని. సాధారణంగా చాలా స్కూల్స్లో బ్యాక్ బెంచెస్లో లేట్గా వచ్చేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కేరళలో ఒక సినిమా స్తనార్థి శ్రీకుట్టన్ అని చెప్పి ఈ మూవీ అన్నమాట. అసలు ఈ మూవీలో మెసేజ్ ఏంటి? నో మోర్ బ్యాక్ బెంచర్స్. అసలు బ్యాక్ బెంచెస్ అనే కాన్సెప్టే తీసేద్దామని చెప్పి ఆ సినిమాలో అసలు పిల్లల్ని ఎందుకు బెంచీల వారీగా కూర్చోబెట్టాలి? హార్స్ షూ షేప్లో, అంటే యూ షేప్లో ఎందుకు కూర్చోబెట్టకూడదు? మనం చూస్తే కనుక ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్లో కూడా సోక్రటీస్, ప్లేటో, అరిస్టోటిల్ వీళ్ళందరూ కూడా సెమీ సర్కిల్ షేప్లో పిల్లల నుంచి మధ్యలో టీచర్ ఉండేవాళ్ళు. టీచర్కి అందరి మీద ఫోకస్ ఉంటుంది. అందరినీ వాళ్ళ క్రెడెన్షియల్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ వల్నరబిలిటీస్ కూడా ఐడెంటిఫై చేసే ఆ కెపాసిటీ టీచర్కి ఉంటుంది అనమాట. అంటే సెమీ సర్కిల్ కానీ హార్స్ షూ యూ షేప్లో కానీ పిల్లల్ని కూర్చోబెడితే చాలా వరకు టీచర్ ఫోకస్ అందరి మీద ఉంటుంది. దాంతోపాటు పిల్లల అటెన్షన్ కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది అనమాట. అయితే భారతదేశంలో బ్యాక్ బెంచెస్ కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం స్టోరీ చెప్పాలి. అబ్దుల్ కలాం తన బయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక స్టోరీ రాస్తారు. అబ్దుల్ కలాంకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అబ్బాయి బ్రాహ్మిన్స్ అబ్బాయి, ఇంకో అబ్బాయి క్రిస్టియన్ అబ్బాయి అనమాట. బ్రాహ్మిన్స్ అబ్బాయితో అబ్దుల్ కలాం కూర్చుంటే కొత్తగా వచ్చిన టీచర్ అది చూడలేక ఒక ముస్లిం అబ్బాయి ఒక బ్రాహ్మణ అబ్బాయితో ఎలా కూర్చోవాలి అని చెప్పి అబ్దుల్ కలాం గారిని వెనక్కి పంపించేస్తాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ ఏడుస్తూ ఉంటారనమాట. సో ఈ బ్రాహ్మిన్స్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న రామేశ్వరం టెంపుల్ ప్రీస్ట్ అనమాట. తర్వాత అబ్దుల్ కలాం ఫాదర్ ఒక ముస్లిం, ఈ రామేశ్వరం ప్రీస్ట్ ఒక బ్రాహ్మిన్ అంటే ఒక హిందూ, తర్వాత ఒక క్రిస్టియన్. ఈ ముగ్గురు వచ్చి టీచర్కి కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్తారు. అంటే అబ్దుల్ కలాం గారు ఈ స్టోరీలో 3 వైజ్ మెన్ అని ఈ ముగ్గురు వ్యక్తులు ఎంత సుదూరంగా ఆలోచించారు. స్నేహంలో, మానవత్వంలో, మంచితనంలో మతాలు అడ్డురావు అని చెప్పారనమాట. అలా భారతదేశంలో ఒకప్పుడు కుల వివక్ష స్కూళ్ళలో కూడా ఉండేది. ఉదాహరణకి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన తన పుస్తకంలో రాశారనమాట, ఇఫ్ దెర్ ఇస్ నో ప్యూన్ నో వాటర్ అని చెప్పి. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్, డిప్రెస్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళందరినీ వెనకాల కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళకి వాటర్ గ్లాస్ పట్టుకునే అర్హత కూడా అప్పట్లో ఉండేది కాదు. ప్యూన్ వచ్చి వాటర్ చేతిలో పోస్తే వాళ్ళు ఈ విధంగా వాటర్ తాగాలన్నమాట. అటువంటి కండిషన్. అంటే అన్టచబుల్ పిల్లల్ని అప్పట్లో వెనకాల తోసేసేవాళ్ళు. సో రకరకాల వివక్షలు. వెనకాల ఉండే పిల్లలు బాగా చదువుకోరని, లేదా వెనకాల ఉండే పిల్లలు బ్యాక్ బెంచర్స్ అంటరాని వాళ్ళని, లేదా వాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళని, ఇలా చాలా వివక్షలు భారతదేశంలో ఉండేవి. ఇప్పటికి కూడా బ్యాక్ బెంచర్స్ పైన అలాంటి వివక్షే కొనసాగుతుంది అనమాట. నేను కూడా చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఇంకా గుర్తు, ఫైనల్గా నన్ను వెనకాల గోడ కానిచ్చి కూర్చోబెట్టారు. నా చుట్టూ ఎవరు పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా వెనకాలన్నా, బ్యాక్ బెంచెస్లో ఉన్నా, లేదా దూరంగా కూర్చున్నా, గోడ కానుకొని కూర్చున్నా, ఎవరైనా కదలేకపోయినా స్కూళ్ళల్లో చిన్నపిల్లలకు తెలియక విపరీతం వివక్ష చూపిస్తారనమాట. వివక్ష అనేది స్కూల్లో స్టార్ట్ అయితే అది జీవితాంతం ఉంటుంది, అందరిపైన ఉంటుంది. స్కూల్లో ఫస్ట్ నేర్పించాల్సింది యాంటీ డిస్క్రిమినేషన్ అనమాట. కానీ ఈ వివక్ష స్కూల్లో మొదలవ్వకూడదు. అసలు బ్యాక్ బెంచెస్ అనేవాళ్ళు తక్కువని, లేదా వాళ్ళు లేట్గా స్కూల్కి వస్తారని, లేదా వేరే కులం వేరే మతం అని చెప్పి, లేదా వాళ్ళని దూరంగా కూర్చోబెట్టాలని చెప్పి అలాంటి వివక్ష చూపిస్తే స్కూల్లోనే పిల్లలకి ఆ వివక్షాపూరితమైన వాతావరణం మొదలవుద్ది అనమాట. స్థానార్థి శ్రీకుట్టన్ చాలా మంది మనసుల్ని కదిలిస్తోంది.